లాస్ట్ క్లాస్లో ఫస్ట్ కెమిస్ట్రీ అంటే ఏంది, తర్వాత కాంపౌండ్, మిక్సర్, తర్వాత కెమికల్ యూనిట్స్ అంటే యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్, తర్వాత కొన్ని బేసిక్ రాడికల్స్, కొన్ని అసిడిక్ రాడికల్స్ చెప్పాను. వాటి నుంచి కెమిస్ట్రీలో ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫార్ములాలు రాసే మెథడ్ అని చెప్పి క్రిస్ క్రాస్ మెథడ్ అని చెప్పాను. అదేవిధంగా కొన్ని ఎలిమెంట్స్ యొక్క లాటిన్ నేమ్స్ బట్టి సింబల్ వస్తుందని ఒక 11 ఎలిమెంట్స్ చెప్పానమ్మా. ఇప్పుడు దాకా అవి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ మన పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు 120 ఎలిమెంట్స్ దాకా ఉన్నాయి. అయితే అన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ నేర్చుకోవాలంటే కష్టం. మనం ఫస్ట్ 1 to 20 వరకు కొన్ని ఒక 10 ఎలిమెంట్స్, మొత్తం టోటల్ 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ నేర్చుకొని వాటి ద్వారా కాంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో తెలుసుకుంటామమ్మా. ఫస్ట్ ఈరోజు అటామిక్ వెయిట్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అమ్మ. నేను బోర్డు మీద రాస్తాను, ఒక్కసారి రాయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎలిమెంట్ అటామిక్ వెయిట్. ఇక్కడ ఫస్ట్ మనం 1 to 20 మీకు ఆల్రెడీ నేమ్స్ కూడా తెలుసు కాబట్టి నేను ఓన్లీ సింబల్స్ రాస్తానమ్మా. తర్వాత రాసే ఎలిమెంట్స్కి నేము సింబల్ రాస్తాం. ఫస్ట్ హైడ్రోజన్ 1, హీలియం 4, lithium 7, beryllium 9, boron 10, carbon 12, nitrogen 14, oxygen 16, fluorine 19, నియాన్ 20. ఇవి 1 to 20 ఎలిమెంట్స్ అమ్మ. హైడ్రోజన్ 1, హీలియం 4, లిథియం 7, బెరీలియం 9, బోరాన్ 10, కార్బన్ 12, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, ఫ్లోరిన్ 19, నియాన్ 20. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను, సోడియం 23, మెగ్నీషియం 24, అల్యూమినియం 27, సిలికాన్ 28, ఫాస్ఫరస్ 31, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, క్లోరిన్ 35.5, ఆర్గాన్ 40, పొటాషియం 39, కాల్షియం 40. ఇవి 1 to 20 ఎలిమెంట్స్. ఇవి కాకుండా ఇంకొక 10 ఎలిమెంట్స్ అమ్మ. క్రోమియం, Cr 52, manganese Mn 55, iron Fe 56, chromium 52, manganese 55, iron 56, cobalt
CO 59, copper Cu 63.5, zinc Zn 65.4, bromine Br 80, iodine I 127, silver Ag 108. ఇవి వీటి యొక్క అటామిక్ వెయిట్స్ తెలుసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్తానమ్మా. ఒకసారి బాగా చూడండి. ఫస్ట్ నుంచి 1 నుంచి 20 ఎలిమెంట్స్ వాసారు. నెక్స్ట్ కొన్ని రాసాను చూడండి. క్రోమియం 52, మ్యాంగనీస్ 55, ఐరన్ 56, కోబాల్ట్ 59, కాపర్ 63.5, జింక్ 65.4, బ్రోమిన్ 80, అయోడిన్ 127, సిల్వర్ 108. ఇవి ఇప్పుడు మనం ఈ అటామిక్ వెయిట్స్ ద్వారా కొన్ని కాంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసుకుంటామమ్మా. ఈరోజు టాపిక్ అది, క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం హెడింగ్ రాసుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ molecular weights of substances compounds molecular weight of compounds. ఫస్ట్ ఎక్కువగా మనం యూస్ చేసే యాసిడ్స్కి వస్తాం. ఫస్ట్ వన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీని ఫార్ములా వచ్చి HCl. దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఇప్పుడు నేను కొన్ని ఒక 30 ఎలిమెంట్స్ వరకు అటామిక్ వెయిట్స్ చెప్పాను. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5, ఇప్పుడు యాడ్ చేస్తే 36.5. What is the molecular weight of hydrochloric acid అంటే 36.5. నెక్స్ట్ సెకండ్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని ఫార్ములా H2SO4. ఇక్కడ కొన్ని కాంపౌండ్స్కి వాటి యొక్క నేమ్ కాకుండా కొన్ని అనదర్ నేమ్ వస్తాయమ్మా. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకో నేమ్ ఏంటంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. ఇంకో నేమ్ దీనికి ఛాంబర్స్ యాసిడ్ అని కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకో పేరేం పేరంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఛాంబర్స్ యాసిడ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2. ఒక్కొక్క హైడ్రోజన్కి వచ్చి 1, 2 × 1 ప్లస్ ఒకే ఒక సల్ఫర్ ఉంది. సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ వచ్చి 32 ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి.
ఒక్కొక్క ఆక్సిజన్కి వచ్చి 16, 4 into 16 యాడ్ చేస్తే 98. దిస్ ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంకా కెమిస్ట్రీకి ఎక్కడైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 అంటే అప్పుడు మళ్ళీ క్యాలిక్యులేటర్స్ గుర్తుపెట్టుకున్నాను. కొన్ని మెయిన్ HClకి ఎంత చెప్పాను 36.5, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంతా 98. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే HNO3. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. దీని ఇంకో నేమ్ ఆక్వా ఫోర్టిస్ అని కూడా అంటారమ్మ. ఈ నైట్రిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎలాగే దాంట్లో ఎన్ని ఉన్నాయి ఫార్ములాస్? HNO3 అన్నాం. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14, ఇందాక చెప్పిన ఆక్సిజన్కి 16, ఇక్కడ 16 3 7 48, టోటల్ యాడ్ చేస్తే 63. నైట్రిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 63. ఇవి మెయిన్గా యూస్ చేసే యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ ఈ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయమ్మా. సోడియం హైడ్రాక్సైడ్ NaOH. దీనికి అనదర్ నేమ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కాస్టిక్ సోడా అంటాం. సోడియం హైడ్రాక్సైడ్ ఇంకో పేరు ఏం పేరు అంటే కాస్టిక్ సోడా అంటాం. ఇది మన ఇంట్లో కర్పూరం యూస్ చేస్తాం, క్యాంఫర్, ఆ విధంగా ఉంటుందమ్మా. ఇట్ ఫాల్స్ ఆన్ ఎ స్కిన్, ఇట్ బికమ్స్ ఎ పల్ప్ బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కాస్టిక్ సోడా అంటాం. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అన్నాం. సోడియం 23, ఆక్సిజన్ 16, hydrogen 140. What is the molecular weight of sodium hydroxide అంటే 40. Next sodium carbonate. దీని ఫార్ములా Na2CO3. ఈ మామూలుగా మన సోడియం కార్బోనేట్ అంటే యాక్చువల్ ఫార్ములా Na2CO3 10H2 అంటాం. అంటే దాంట్లో వాటర్ మాలిక్యూల్ కలిసి ఉంటే దట్ ఈస్ కాల్డ్ హైడ్రేటెడ్ సాల్ట్ అండ్ యాక్చువల్ ఫార్ములా సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 10H2O. అయితే మనం ఎప్పుడైనా ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఓన్లీ Na2CO3 అని రాస్తాం. మామూలుగా సోడియం కార్బోనేట్ యాక్చువల్ ఫార్ములా Na2CO3 10, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ హైడ్రేటెడ్ సాల్ట్ అంటాం. ఆ సోడియం కార్బోనేట్ కానీ బాగా హీట్ చేస్తే దాంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ని ఎలిమినేట్ అయిపోతే ఈ అన్హైడ్రస్ ఫామ్ అవుతుంది. అంటే వితౌట్ వాటర్ మాలిక్యూల్ దట్ సాల్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ అన్హైడ్రస్ అంటాం. ఇక్కడ అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోడా యాష్ అని కూడా అంటాం. ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. సోడియం కార్బోనేట్ హైడ్రేటెడ్ సాల్ట్ అండ్ మళ్ళీ Na2CO3 10H2 అంటే మనం సోడియం కార్బోనేట్ అంటాం. దట్ ఈస్ హైడ్రేటెడ్ సాల్ట్. ది హైడ్రేటెడ్ సాల్ట్ని బాగా హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్హైడ్రస్ సాల్ట్. అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోడా యాష్ అంటాం. ఇప్పుడు Na2CO3. అందుకని మామూలుగా ఈ సోడియం కార్బోనేట్ ఇంకో నేమ్ ఏంటంటే వాషింగ్ సోడా అంటాం. అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోడా యాష్ అంటాం. సోడియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంట్లో ఎన్ని సోడియంస్ ఉన్నాయో చూడండి. 2 సోడియంస్ ఉన్నాయి. ఒక్కొక్క సోడియంకి 23. 2 into 23 ప్లస్ కార్బన్ 12, ఆక్సిజన్కి 16 చెప్పాను. 3 into 16 యాడ్ చేస్తే 106. సోడియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 106 అనమాట. ఈ సోడియం కార్బోనేట్ ఇంకో నేమ్ ఏంటంటే వాషింగ్ సోడా. అదేవిధంగా అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోడా యాష్ అంటాం. నెక్స్ట్ వన్ సోడియం బైకార్బోనేట్.
సోడియం బైకార్బోనేట్. దీని ఫార్ములా వచ్చి NaHCO3. NaHCO3. దీన్ని మనం బేకింగ్ సోడా అంటాం. దీన్ని బేకింగ్ సోడా అంటాం. ఇక్కడ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ సోడియం 23 ప్లస్ హైడ్రోజన్ 1, కార్బన్ 12 ప్లస్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. 3 × 16 48. అది యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. సోడియం బైకార్బోనేట్ 84. సోడియం బైకార్బోనేట్. ఇవి ఎక్కువగా మనకు వచ్చేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. తర్వాత సోడియం క్లోరైడ్. దీన్ని కామన్ సాల్ట్ అంటాం. NaCl ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ రాక్ సాల్ట్ అని కూడా అంటాం. ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇంకో నేమ్ ఏంటంటే బ్రైన్ సొల్యూషన్ కూడా అంటారు. BRINE బ్రైన్ సొల్యూషన్. ఈ సోడియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 23 ప్లస్ 35.5 అంటే 58.5. సోడియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ NaCl 58.5. నెక్స్ట్ సోడియం సల్ఫేట్. Na2SO4. sodium sulfate is also called as a salt cake అని కూడా అంటాం. సోడియం సల్ఫేట్ కి ఇంకో పేరు ఏం పేరంటే సాల్ట్ కేక్. Na2SO4. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ చూడండి. సోడియం అన్నాం. ఎన్ని సోడియంస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 × 23. సల్ఫర్ 32. ఆక్సిజన్ 4 × 16. ఎంతో చూడండి. సోడియం సల్ఫేట్ అంటే 46 ప్లస్ 32 ప్లస్ 64. సోడియం సల్ఫేట్. వన్ 64 ప్లస్ 46 ప్లస్ 32 చూడండి ఒకసారి. సోడియం సల్ఫేట్ 10 12 7 142. సోడియం సల్ఫేట్ Na2SO4. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ దీని ఫార్ములా వచ్చి CaOH ట్వైస్. దీన్ని స్లేక్డ్ లైమ్ అని కూడా అంటాం. CaOH ట్వైస్. దీన్ని స్లేక్డ్ లైమ్ అంటాం. కాల్షియం అటామిక్ వెయిట్ 40 ప్లస్ 2 ఆక్సిజన్ 32 ప్లస్ 2 హైడ్రోజన్స్ 2. మాలిక్యులర్ వెయిట్ వచ్చి 74. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. మళ్ళీ చూడండి ఇక్కడ కొన్ని చెప్తున్నాను. వాటి యొక్క అనదర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇంకో నేమ్ చెప్పాను దానికి కింగ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఛాంబర్స్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అని చెప్పాను ఆక్వా ఫోర్టిస్ అంటాం. సోడియం హైడ్రా ఇంకో నేమ్ ఏంటంటే కాస్టిక్ సోడా. సోడియం కార్బోనేట్ చెప్పాను. సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా అంటాం. అంటే Na2CO3 10H2 అని రాస్తాం. దాంట్లో అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోడా యాష్. తర్వాత సోడియం బైకార్బోనేట్ చెప్పింది నేను బేకింగ్ సోడా అంటాం.
సోడియం క్లోరైడ్ చెప్పిన NaCl, దీన్ని రాక్ సాల్ట్ అంటాం, దాన్ని కామన్ సాల్ట్ అని కూడా అంటాం. ఈ సోడియం క్లోరైడ్ యొక్క సొల్యూషన్ని మనం బ్రైన్ సొల్యూషన్ కూడా అంటాం. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ అంటే సాల్ట్ కేక్. తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH అని చెప్పాను, స్లేక్డ్ లైమ్ అంటాం. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములా కొన్ని. నెక్స్ట్ వన్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ దీని ఫార్ములా వచ్చి CaCO3 కాల్షియం కార్బోనేట్. దీన్ని ఇంకో నేమ్ లైమ్ స్టోన్ అని కూడా అంటారమ్మా. కాల్షియం కార్బోనేట్ ఇంకో నేమ్ ఏంటంటే లైమ్ స్టోన్. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమన్నా చూడండి, కాల్షియం, కార్బన్, ఆక్సిజన్. కాల్షియం అటామిక్ వెయిట్ వచ్చి 40, కార్బన్ అటామిక్ వెయిట్ 12, ఆక్సిజన్కి 16, 3 × 16 ఇప్పటికి 40 + 12 + 48. ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే 100. ఈ కాల్షియం కార్బోనేట్కి ఇంకో నేమ్ గుర్తుపెట్టుకోవాలి, లైమ్ స్టోన్ అంటాం. నెక్స్ట్ వన్ కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ దీన్ని CaO, దీని ఇంకో పేరు క్విక్ లైమ్ ఆర్ లైమ్ అని కూడా అంటారమ్మా. కాల్షియం ఆక్సైడ్కి ఇంకో పేరు ఏం పేరంటే క్విక్ లైమ్ ఆర్ లైమ్ అని కూడా అంటారు, క్విక్ లైమ్ ఆర్ లైమ్. CaO కాల్షియంకి 40 + ఆక్సిజన్ 16 ఎంత 56. కాల్షియం ఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 56. నెక్స్ట్ మనం మెయిన్ వాటర్ ఫార్ములా H2O. దీంట్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 × 1 + 16. ఇప్పుడు వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 18. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్ పార్ట్. వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 18. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ దీని ఫార్ములా KMnO4. ఇప్పుడు ఇక్కడ చూడండి, పొటాషియం 39, మ్యాంగనీస్ 55, ఆక్సిజన్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి 64, టోటల్ 158. పొటాషియం పర్మాంగనేట్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 158. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫాస్ఫారిక్ యాసిడ్. ఫాస్ఫారిక్ యాసిడ్ దీని ఫార్ములా ఏంటంటే H3PO4. H3PO4 అంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి, 3 హైడ్రోజన్స్, 3 × 1 ప్లస్ ఫాస్ఫరస్ 31 ప్లస్ 4 ఆక్సిజన్స్ అంటే 4 × 16. ఇప్పుడు మొత్తం టోటల్ చూడండి ఎంత అవుతుంది, 98. ఫాస్ఫారిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 98. నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్. అల్యూమినియం సల్ఫేట్
ఇప్పుడు చూడండి దీని ఫార్ములా ఏంటంటే Al2SO4 థ్రైస్ అల్యూమినియం సల్ఫేట్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు దీన్ని క్యాలిక్యులేట్ చేయబోతు చూడండి ఎన్ని అల్యూమినియంస్ ఉన్నాయంటే 2 అల్యూమినియంస్. ఒక్కొక్క అల్యూమినియంకి ఎంత 27, 2 × 27 ప్లస్ SO4 థ్రైస్ అన్నాం అంటే 3 సల్ఫర్స్ వస్తాయి. 3 × 32 సల్ఫర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 32 ప్లస్ 12 ఆక్సిజన్స్ ఉన్నాయి 3 4s అంటే 12 × 16 యాడ్ చేస్తే 342 వస్తుంది. చూడండి అల్యూమినియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 342. ఇక్కడ బాగా చూడాలి 2 అల్యూమినియమ్స్ 3 సల్ఫర్స్ 12 ఆక్సిజన్. ఒక్కొక్క అల్యూమినియం ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ వచ్చి 12, అందుకని 2 × 27. 3 సల్ఫర్స్ అన్నాం 3 × 32. నెక్స్ట్ 12 ఆక్సిజన్స్ అన్నాం ఒక్కొక్క ఆక్సిజన్కి 16, 12 × 16 342 అల్యూమినియం సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ అన్నాం CuSO4 5He2O. This is called as a copper sulfate hydrated salt CuSO4 5H2O. ఇక్కడ ఫస్ట్ కాపర్ అటామిక్ వెయిట్ వచ్చి 63.5, సల్ఫర్ 32 ప్లస్ ఆక్సిజన్కి 16 × 4 అంటే 64 ప్లస్ ఇప్పుడు చెప్పిన వాటర్కి 18. ఇప్పుడు 5 × H2 అంటే 90, 18 × 5. ఇప్పుడు మొత్తం టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది దానికి కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O 249.5 గుర్తుపెట్టి కాపర్ సల్ఫేట్. ఎందుకంటే ఇందాక మనం వాటర్ మాలిక్యూల్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కావాలంటే మీరు దీన్ని 5 × 18 అని రాసుకుంటే గుర్తు వస్తుంది బాగా. అంటే వాటర్కి వచ్చి 18 కాబట్టి 5 × 18 దానికి 249.5. నెక్స్ట్ గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడండి 6 కార్బన్స్. ఒక్కొక్క కార్బన్కి 12, 6 × 12 ప్లస్ హైడ్రోజన్కి 1, 12 × 1 ప్లస్ ఆక్సిజన్కి 16, 6 × 16 it's 72 ప్లస్ 12 ప్లస్ 96 180. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 180. నెక్స్ట్ సుక్రోజ్. ఈ సుక్రోజ్ని మనం కేన్ షుగర్ అని కూడా అంటాం. సుక్రోజ్ C12H22O11 దీన్నే సుక్రోజ్ ఆర్ కేన్ షుగర్ అని కూడా అనొచ్చమ్మ. C12H22O11 సుక్రోజ్. ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 12 కార్బన్స్ ఉన్నాయి. 12 × 12 ప్లస్ హైడ్రోజన్స్ 22 ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రోజన్కి వచ్చి 1, 22 × 1 ఆక్సిజన్కి 16, 11 × 16 యాడ్ చేస్తే చూడండి 342 వస్తుందమ్మా. C12H22O11 యాడ్ చేయండి ఎంత వస్తుందో 342.
నెక్స్ట్ ఫెర్రస్ సల్ఫేట్ FeSO4 7H2O FeSO4 7H2O. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఐరన్, ఒక సల్ఫర్, 4 ఆక్సిజన్ అండ్ 7 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాను మీకు వాటర్కి వచ్చి 18, అప్పుడు ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని 7 × 18. ఐరన్ 56, సల్ఫర్ 32, ఆక్సిజన్ 4 × 16 ప్లస్ 7 × 18. ఇది యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుందో. ఫెర్రస్ సల్ఫేట్ FeSO4 7H2O అంటే యాడ్ చేస్తే చూడండి ఒకసారి 278 ఫెర్రస్ సల్ఫేట్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ దీని ఫార్ములా He2C2O4 2H2O. This is the formula of oxalic acid He2C2O4 2H2O. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ 2 × 1. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 × 12 ప్లస్ 4 × 16 ప్లస్ 2 × 18 యాడ్ చేస్తే 126 వస్తుంది చూడండి. ఆక్సాలిక్ యాసిడ్ He2C2O4 2H2O దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 126. నెక్స్ట్ వన్ పొటాషియం డైక్రోమేట్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. పొటాషియం ఒక్కొక్క పొటాషియంకి 39 2 × 39 ప్లస్ 2 × 52 క్రోమియంకి 52 ప్లస్ 7 × 16 294 వస్తుంది దానికి పొటాషియం డైక్రోమేట్. చూడండి K2Cr2O7 ఒక్కొక్క పొటాషియంకి 39 2 × 39 క్రోమియంకి 52 2 × 52 ఆక్సిజన్కి 16 7 × 16 యాడ్ చేస్తే 294 పొటాషియం డైక్రోమేట్. నెక్స్ట్ సిల్వర్ నైట్రేట్ దీని ఫార్ములా AgNO3 సిల్వర్ నైట్రేట్. సిల్వర్ అటామిక్ వెయిట్ 108 ప్లస్ నైట్రోజన్కి 14 ప్లస్ ఆక్సిజన్ 3 × 16 యాడ్ చేస్తే 170 సిల్వర్ నైట్రేట్. ఇంకో నేమ్ ఏంటంటే లూనార్ కాస్టిక్ అని కూడా అంటాం. మీరు ఇంకో పేరు చెప్పాను, సిల్వర్ అనేది నేమ్ ఈస్ కాల్డ్ సిల్వర్ అని లూనార్ కాస్టిక్. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 170. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్కువగా యూజ్ చేసి మనం ఈ కెమిస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేసి అన్ని ఆల్మోస్ట్ వచ్చేసాయి చూడండి. ఇంకొక 2-3 ఉన్నాయి ఇవి ఎక్కువగా యూజ్ చేసి. ఇంకొకటి చాలా లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూడండి. దీని పేరు ఫెర్రస్ అమ్మోనియం
సల్ఫేట్ FeSO4 NH4 twice SO4 6H2O. ఈ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్కే ఇంకో పేరేం పేరంటే మోర్స్ సాల్ట్ అని కూడా అంటాం. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్కి ఇంకో పేరేం పేరంటే మోర్స్ సాల్ట్ అంటాం. ఇప్పుడు దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇక్కడ FeSO4 NH4 twice SO4 6H2O ఉంది. ఇక్కడ ఫస్ట్ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఐరన్ 56 ప్లస్ సల్ఫర్ 32 ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే 4 ఆక్సిజన్స్ అంటే 4 × 16 64. ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ చూడండి 2 నైట్రోజన్స్ అన్నారు. ఒక్కొక్క నైట్రోజన్ నుంచి 14 అంటే 28 ప్లస్ 8 హైడ్రోజన్స్ ప్లస్ సల్ఫర్ 32 ప్లస్ 4 ఆక్సిజన్ 64. ఇందా చెప్పిన వాటర్ మాలిక్యూల్కి వచ్చి 18 × 6 అంటే 18 × 6 108. ఇప్పుడు మొత్తం టోటల్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 392. చాలా ఇంపార్టెంట్. మోర్ సాల్ట్, దీని పేరు ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ FeSO4 NH4 twice SO4 6H2O. దీని అదర్ నేమ్ ఈస్ కాల్డ్ మోర్ సాల్ట్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంకొక 2 లాస్ట్. ఇప్పుడు మామూలుగా మనం యూరియా అంటాం. యూరియా ఫార్ములా ఏంటంటే NH2CONH2 అంటాం. NH2CONH2. దీంట్లో చూడండి ఎన్ని నైట్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క నైట్రోజన్కి వచ్చి 14 అంటే 2 × 14 28 ప్లస్ ఒక కార్బన్ ఉంది. కార్బన్ అటామిక్ వెయిట్ 12. ఒక ఆక్సిజన్ ఉంది 16 ప్లస్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి 4. ఇప్పుడు ఎంత చూడండి 60. యూరియా మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 60. నెక్స్ట్ అసిటిక్ యాసిడ్ ఫార్ములా వచ్చి CH3COOH. అసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా CH3COOH. దీని మామూలుగా మనం వెనిగర్ అని కూడా అంటాం. అసిటిక్ యాసిడ్ ఇంకో పేరు ఏం పేరు అంటే వెనిగర్. ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. 2 × 12 24 ప్లస్ 2 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. 16 × 2 32 ప్లస్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం దీనికి కూడా మాలిక్యులర్ వెయిట్ 60. ఇవి ఈరోజు క్లాస్ చెప్పిన మాలిక్యులర్ వెయిట్స్ అని చెప్పాను. మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ సమ్ కాంపౌండ్ 25 కాంపౌండ్స్లా చెప్పాను. ఫస్ట్ నేను కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఇచ్చాను. ఫస్ట్ 1 to 20 వరకు అటామిక్ వెయిట్స్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక 10 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఇచ్చాం. ఆ తర్వాత కొన్ని కాంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక 25 దాకా ఎగ్జాంపుల్ చెప్పాను. రేపు క్లాస్లో ఒక కెమిస్ట్రీలో మనం మెయిన్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ని ఎలా రాస్తాం, వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.